శుభములు కలుగు నీకు. తట్టుకోలేకపోతున్నాను నానా. నానా నానా నువ్వు కూడా నా గురించి బాధపడుతున్నావు, నీ మనసు ఫీల్ అవుతుంది. కానీ కానీ వారాహి నా గురించి లేదు నానా, కొంచెం కూడా బాధ లేదు. నానా నానా వద్దు నానా, మీరు బాధపడకండి నానా. ఛీ నానా, సారీ నాన్న. నానా నీ కన్నీళ్ళకి నా చేతులే మందు. నానా నీకు కూడా నా కన్నీళ్లు తుడవాలని ఉంది కదా. లేదు నాన్న, తుడిచే తుడిచే. అసలు చరణ్ గారి పెళ్లికి అక్క పెళ్లికి లింక్ ఏంటి? అంటే అక్క నా కోసమే రఘుని పెళ్లి చేసుకుంటుందా ఏంటి? ఏం జరుగుతుంది? అసలు విక్కీ ఎందుకలా మాట్లాడాడు? ఏమిటే ఇంకా రెడీ అవ్వకుండానే కూర్చున్నావు? కాసేపు ఆగి వెళ్దాం అమ్మమ్మ. ఏంటే గొంతేదో తేడా ఉంది, ఏమైంది? నాకేం కాలేదులే గాని నువ్వెలా కూర్చో. కూర్చో. అయ్యో ఇంకా లేటుగా వెళితే 10 మంది మొహాను వస్తారు. ఇంట్లో పెళ్లి వాళ్లే ఇంట్లో పెళ్లికి ఇంత లేటుగా రావడం ఏమిటి అని. కాసేపట్లో మీ అమ్మ కూడా ఫోన్ చేసి చెప్తుంది. మనం ఇంటికేం వెళ్ళట్లేదు, డైరెక్ట్గా పెళ్లి జరిగే గుడికే వెళ్దాం. ఇప్పుడు ఎలాగో మనం అక్కడికే వెళ్లాల్సి వచ్చేలా ఉంది. అబ్బా ఆ విషయం పక్కన పెట్టు, నేను అడిగేదానికి సమాధానం చెప్పు. ఏంటో అడగవే. ఏంటి ముసలి, ఏమైంది? అమ్మమ్మ ఇప్పుడు విక్కీ నాతో చాలా బాగుంటున్నాడు కదా. అవును, అతను నీతో బాగుంటున్నాడు, నువ్వు అతనితో బాగుంటున్నావు. అయితే ఇప్పుడేమైందే? అదే ఇప్పుడు బాగుంటున్నవాడు ఎప్పటికీ అలాగే ఉంటాడని గ్యారెంటీ ఉంటుందా? పెళ్ళైన కొత్తలో మొగుడు పెళ్ళాల ప్రేమ సముద్రపాలల్లా ఉంటుంది. ఈ క్షణమే ఎగిసిపడి ఇంకో క్షణం చల్లబడిపోతుంది, మళ్ళీ వెంటనే ఎగిసి పడుతుంది. కానీ పెళ్ళై కొన్నేళ్లయిన తర్వాత పిల్లల బాధ్యతలు పైన పడి ఆ ప్రేమ అమావాస్యకి పున్నమ్మకి వచ్చే ఆటుపోటుల్లా మారిపోతుంది. పిల్లలు పెద్దోళ్ళవుతుంటే ఆ ప్రేమ సంవత్సరానికొచ్చే తుఫాన్లా మారిపోతుంది. అమ్మమ్మ నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మొగుడు పెళ్ళాలు సముద్రపు అలలని సోది చెప్తావేంటి? అవునే, ఇప్పుడు బావున్నవాళ్ళు ఎప్పటికీ అలాగే ఉండరని చెప్తున్నాను. అది కాదు ముసలి, ఇప్పుడు బాగున్నట్టు ఉన్నవాడు రేపు మళ్ళీ చెడ్డవాడిలా మారిపోతే నేనేం చేయాలి అని అడుగుతున్నా. బావున్నవాడు బాగోకపోతే ఏం చేస్తాం? బాగు చేసుకుంటాం. బాగు చేసుకోవాలా? లేకపోతే వదిలేస్తావా? ఒక్క విషయం చెప్పనా? భార్యాభర్తలు అన్నాక గిల్లి కజ్జాలు పెట్టుకోవడం, సంసారం అన్నాక చిన్నా చితకా గొడవలుండడం మామూలే. అలా అని వాటి గురించి పచ్చని సంసారాన్ని పాడు చేసుకోకూడదు. దానికి మించిన వెర్రితనం ఇంకొకటి ఉండదమ్మా. చిన్న చిన్న గొడవలు కాదమ్మమ్మా, అతను నన్ను టార్చర్ చేసే స్థాయికి వెళ్ళిపోయాడనుకో, అప్పుడేం చేయాలని అడుగుతున్నాను. గొడవ ఎంత పెద్దదైనా, మనస్పర్ధ ఎంత చిన్నదైనా, ఆడది తప్పు చేస్తే మగాడు శిక్ష వెయ్యాలి.
మగాడు తప్పు చేస్తే ఆడది శిక్ష వెయ్యాలి. శిక్ష అనుభవించాక మళ్ళీ తన సగభాగాన్ని తిరిగి తన దగ్గరికి తీసుకోవాలి. వాళ్ళకి పర్మనెంట్ గా దూరం అవ్వకూడదా? అవ్వకూడదు. అలా ఎలా కుదురుతుంది? ఒక్కసారి దూరం అయిపోయాక మళ్ళీ దగ్గర ఎలా అవుతాం? నీకొక విషయం చెప్పనా? గౌతముని అహల్య భార్యాభర్తలు. ఓ రోజు ఇంద్రుడు గౌతముని వేషంలో అహల్య దగ్గరికొచ్చాడు. అహల్య గుర్తుపట్టలేదు. అప్పుడే వచ్చిన గౌతముడు నిజమైన భర్త ఎవరో గుర్తుపట్టనందుకు అహల్యకు శాపమిచ్చాడు. ఆ శాపం రాముల వారి వల్ల విమోచనమైంది. అప్పుడు గౌతముడొచ్చి తన భార్యని మళ్లీ తీసుకెళ్లిపోయాడు గాని తప్పు చేసిందని శాశ్వతంగా వదిలిపెట్టలేదు. అలాగే సతీ సుమతి ఎన్నో తప్పులు చేసి పాపపు పనులు చేసిన తన భర్త కౌశకుడికి సేవలు చేసింది. సూర్యుణ్ణే ఆపేసి తన భర్త ప్రాణాలు కాపాడుకుంది. శివంగి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మెప్పించి భర్త ప్రాణాలు కాపాడుకున్నారమ్మా. అంతేగాని చెడ్డవాడని భర్తని వదిలేయలేదు. ఎప్పుడు మీ అమ్మ అంటుంది కదా, పట్టుకుంటే కష్టం, వదిలేస్తే తేలిగ్గా ఉంటుంది అని. నేను చెప్తున్నాను విను. ఈ విషయంలో మాత్రం కష్టమైనా నష్టమైనా పట్టుకునే ఉండాలి, వదిలేయకూడదమ్మా. నీకిష్టం లేకుండానే పెళ్లి జరిగిపోయింది. ఎన్నో గొడవలు, ఎన్నో గిల్లి కజ్జాలు జరిగాయి. కాని ఇప్పుడెలా ఉంది? మీ ఇద్దరిని ఇలా కలిసి చూస్తుంటే కలిసిమెలిసి ఉన్న మీకు సంతోషం, కలిసి ఉన్న మిమ్మల్ని చూసి మాకు సంతోషం అమ్మా. అందుకే చెప్తున్నాను, ఒకవేళ విక్కీ ఏ కారణం చేతైనా మారిపోయి మళ్ళీ పాత విక్కీ నీకెదురుపడ్డాడే అనుకో, నువ్వు అతన్ని వెనక్కి పంపించేసి కొత్త విక్కీని నీకు దగ్గర చేసుకో. అప్పుడే నీ జీవితం బావుంటుందమ్మా. మీ అమ్మ కూడా చాలా సంతోషిస్తుంది. అక్క, రఘు గారు కారు పంపిస్తున్నారని చెప్పావు. ఏది ఇంకా రాలేదు? అదే నేను అనుకుంటున్నాను. ఉండు, ఫోన్ చేస్తాను. వారాహి, వారాహి, ఇదేంటి రఘు ఇక్కడికి వచ్చాడు? వారాహి, బాబూ, నువ్వేంటిక్కడ? గుడికి వెళ్ళలేదా? ఏదన్నా సమస్య? ఎలాంటి సమస్య లేదండి. అయినా నా పెళ్ళికి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? రాకుండా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం కదా. మరి పెళ్లి కోసం గుడికి వెళ్లకుండా ఇక్కడికొచ్చారేంటి? వారాహిని తీసుకెళ్దామని. వారాహీనా? తనని మేం తీసుకొస్తాం కదా బాబూ. మా కోసం కారు పంపిస్తానని చెప్పావు కదా. కారు మీకోసం వస్తుంది. నేను వారాహిని మాత్రమే తీసుకెళ్తాను. మీరంతా ఆ కారులో వచ్చేయండి. మాకు అర్థం కాలేదు. ఆ కారు వస్తున్నప్పుడు మేమంతా ఆ కారులో వచ్చేస్తాం కదా. మళ్ళీ మీరు స్పెషల్గా అక్కని తీసుకెళ్లడం ఎందుకు? ఉంది, కారణం ఉంది. ఒకటి, నేను మండపానికి వెళ్ళిపోయి వారాహి కోసం కార్ పంపిస్తే అది దారిలో ఆగిపోవచ్చు. దారిలో వేరెవరైనా ఆపేయచ్చు. లేదంటే
మీలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే వారాహి కూడా మీతో ఆగిపోవచ్చు. అలా ఆగకుండా ఈ పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోవాలంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కలిసి ఉండాలి. ఇద్దరూ కలిసి గుడికి వెళ్తే వెనక ఎవరు వచ్చినా రాలేకపోయినా మా పెళ్లి మాత్రం జరిగిపోతుంది. ఒకవేళ మీ కారే ట్రబుల్ వచ్చి ఆగిపోతే ఆటో పట్టుకొని ఆలయానికి వెళ్తాం. వారాహి పద, మనం బయలుదేరదాం. మన వెనకే వీళ్ళు వస్తారు. సరే వెళ్ళమ్మా, మేం వెనకే వచ్చేస్తాం. జాగ్రత్త. అరే, పెళ్లి పీటలు తెప్పించి పెట్టాం కదా, అవి వారాహి వాళ్లతో పంపించేస్తే బాగుంటుందేమో. ఎందుకమ్మా, మనం వెళ్తూ తీసుకెళ్దాంలే. ఏమో, రఘు గారు అన్నట్టు మనకేదన్నా ప్రాబ్లం వచ్చి టైంకి పెళ్లి దగ్గరికి వెళ్ళలేకపోతే? అవునమ్మా, కారు ఇంకా రాలేదు. ఎందుకైనా మంచిది వాళ్లతోనే పంపించేద్దాం. మనకి ఆలస్యమైనా అక్కడ కార్యక్రమం మొదలైపోతుంది కదా. నువ్వు త్వరగా వెళ్ళి ఆ పీటలు తీసుకుని వెనకాల కారులో పెట్టేసి. సరే అమ్మా. తొందరగా వెళ్ళు వెళ్ళు. ఏంటి డల్గా ఉన్నావు? చేసుకోకూడని మనిషినే పెళ్లి చేసేసుకుంటున్నావనా? ఈ పెళ్లి ఆగిపోవాలని చాలా బలంగా కోరుకున్నావు కదా. పాపం పెళ్లి జరిగిపోతుంటే ఈ మాత్రం టెన్షన్గా ఉండడం, నీరసపడిపోవడం జరుగుతుందిలే. ఇప్పుడు కూడా చరణ్ వచ్చి ఈ పెళ్లి ఆపేస్తాడనే ఆశ నీ కళ్ళలో కనిపిస్తుంది. ఏమారాహి, ఎందుకంత ఆశ? నన్ను వదిలించేసుకుంటే తర్వాత నిదానంగా ఆ చరణ్ని చేసేసుకుందామనా? రఘు గారేంటి ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు? ఏంటి, ఏం మాట్లాడవు? మన పెళ్ళి అయిపోతుందనేసరికి మాట పడిపోయిందా? ఈ పెళ్ళి ఆపాలంటే నాకు ఒక్క నిమిషం పని. నువ్వు రేఖ మనిషివని నాకు తెలిసిన క్షణమే పెళ్లి ఆపేసేదాన్ని. నా జీవితం నాశనం చేయటం కోసమే రేఖ నిన్ను తీసుకొచ్చిందని తెలిసినప్పుడే మీ అందరికీ బుద్ధి చెప్పేదాన్ని. కానీ రేఖ నా చెల్లెల జీవితాల్ని అడ్డం పెట్టింది. వాళ్ళింట్లో హాసిని ఉంది. తనకి ప్రాబ్లం కాకూడదని చరణ్ గారు రేఖని చేసుకోవటానికి ఒప్పుకున్నారు. అది కూడా నేను ఆయన్ని రిక్వెస్ట్ చేయడం వల్లే ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆయన పెళ్లి క్యాన్సిల్ చేయగానే రేఖ, అరుంధతి గారు కలిసి కళ్యాణి మీద కేసు పెట్టి నీతో పెళ్లికి మళ్ళీ ఒప్పించారు. నిన్ను చేసుకోకపోతే కళ్యాణి జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తారనే రీజన్తోనే నేను నీకు సరెండర్ అవ్వాల్సి వచ్చింది. అంతేకాని నువ్వేదో నన్ను బెండ్ చేశావనే అపోహతో బిల్డప్ ఇవ్వకు. నా దృష్టిలో
నువ్వు చేతకానివాడివి. పద వెళ్దాం. కార్ ఎప్పుడొస్తుంది? మనం ఎప్పుడు వెళ్ళాలి? ఏంటి సునైన బయటికి వెళ్ళి ఇంకా రాలేదు? ఏమై ఉంటుంది? సునైనా, 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 అమ్మా, ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, అసలేం జరిగిందంటే ఆ రఘు రేఖ మనిషి అమ్మా. కావాలని అక్కని పెళ్లిలో ఇరికించారు. ఇదంతా వారాహి అక్కకి తెలుసమ్మా. అంటే రేఖ, అరుంధతి గారు అందరూ కలిసి అక్క జీవితాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేశారన్నమాట. రేఖే ఈ పెళ్లి జరిగేలా చేస్తుంది. ఎలా జరుగుతుందో చూస్తాను. ఈ పెళ్లి జరగదు, జరగకుండా చేస్తాను. కళ్యాణి, సునైనా, పదండి, ఆ గుడికి వెళ్ళి ఆ పెళ్లి ఆపేద్దాం. ఇదేంటి ఈ గుడికి తీసుకొచ్చావు? పెళ్లి జరిగేది ఈ గుడిలోనే కదా. ఈ గుళ్ళోనా? శుభలేఖల్లో వెంకటేశ్వర స్వామి గుడి అని రాసి పెళ్లి మాత్రం ఇక్కడేంటి? ఎందుకు? చెప్పానుగా మీ అమ్మగారికి పెళ్లి ఆపకుండా ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశామని. వాటిల్లో ఇది కూడా ఒకటి. ఆగాలని రాసిపెట్టి ఉంటే పాతాళంలో పెళ్లి చేసుకుంటున్నా ఆగిపోతుంది. అంత సీన్ లేదు. ఇక్కడ నా ఏర్పాట్లు నేను చేసుకున్నాను. నమస్తే బాస్. నమస్తే. ఏంటి పెళ్లి ఆగిపోతుందనే భయంతో పెళ్లి జరగాల్సిన గుడి మార్చేసి గుడి చుట్టూ నీ రౌడీలను పెట్టుకున్నావా? ఏం చేస్తాం మరి, చాలా సినిమాల్లో చూసాం కదా. క్లైమాక్స్లో హీరో వచ్చి విలన్ని చితగ్గొట్టి హీరోయిన్ని కాపాడ్డాం. అంటే నువ్వు విలన్ వని నీకు ముందే తెలుసన్నమాట. అంత లేదమ్మా. దొంగోడికి కూడా దొంగతనం చేయటం హీరోయిజం లాగే అనిపిస్తుంది. నేనేం చేసినా నాకు హీరోయిజమే. కానీ నీ దృష్టిలో నేను హీరోని కాదు కదా, విల్లన్ని. నీ హీరో చరణ్. అతను రాకుండా ఉండడానికి
ఈ పెళ్లి ఆగకుండా జరగడానికి నేను రేఖ కలిసి లొకేషన్ని ఆర్ఆర్పేట గుడి నుంచి తూర్పు వీధి గుడికి మార్చేశాం. మరి ఈ విషయం మా అమ్మ వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఇక్కడికి ఎలా వస్తారు? మళ్ళీ ఇక్కడికి వస్తారు, కానీ ఇప్పుడు కాదు. కరెక్ట్గా నేను నీ మెడలో తాళి కట్టే టైంకి వాళ్ళు వచ్చే ఏర్పాటు చేశాను. అంటే వాళ్ళకి కార్ లేటుగా పంపిస్తున్నావా? నేను కాదు, రేఖ పంపిస్తుంది. వెళ్ళిన కారు వాళ్ళని ముందు అక్కడున్న గుడికి తీసుకెళ్తుంది. తర్వాత ఊళ్ళో ఉన్న గుడులన్నీ తిప్పి అప్పుడు ఇక్కడికి తీసుకొస్తుంది. రేఖే ఈ ప్లాన్ అంతా చేసింది. ఏయ్, మీరు అసలు మనుషులేనా? వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి వస్తే ఏంటి ప్రాబ్లం? మా వాళ్ళంతా ఈ పెళ్లికి ఒప్పుకున్నారు కదా, వాళ్ళని పెళ్లి చూడనివ్వకుండా ఇలా ఊరంతా తిప్పడం దేనికి? ఎందుకంటే మీ అమ్మ అంది కదా ఈ పెళ్లిని కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయమని. ఈ పెళ్లి కొద్ది రోజుల పాటు ఆపేద్దామని నా ఆలోచన. అలాంటిది ఆవిడిక్కడికి వస్తే ఖచ్చితంగా చరణ్కి లొకేషన్ గురించి చెప్పేస్తుంది. వాడొచ్చి పెళ్ళి ఆపేస్తాడు. ప్లాన్ ప్రకారం వారాహి నీ పెళ్ళం అయిపోతుందన్నమాట. వాళ్ళందరూ వచ్చి అయిపోయిన మీ పెళ్లిని చూసి బోరును ఏడుస్తుంటే అప్పుడు చెప్పు వాళ్ళకి నువ్వు నా మనిషివి అని. వారాహి జీవితాన్ని నరకంలోకి తీసుకెళ్తున్నావని.